గోపాలపట్నం బుచ్చిరాజుపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు ఈ సదస్సులో ప్రభుత్వ విప్ వచ్చిన నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు అందరూ ఉపయోగించుకోవాలని, రెవెన్యూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వచ్చిన సమస్యపై క్షేత్రస్థాయిలో సమీక్షించి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా స్కూటీని ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ శాసనసభ్యులు జి రామానాయుడు మరియు తహసీల్దార్ సిహెచ్వి రమేష్, 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఇండోమెంట్ ఈవో శేఖర్ బాబు మరియు రెవెన్యూ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ ప్రచారం పేరిట బొమ్మలు వేసుకునేటువంటి పనిలో పడినారు తప్ప నిజంగా లబ్ధి ఏ ఒక్కరికి జరగకపోవటం. కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రజల్లో ఉండేటువంటి అపోహలు, రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక స్పష్టంగా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బుచ్చిరాజుపాలెం ఈరోజు మా నియోజకవర్గంలో బుచ్చిరాజుపాలెం రెవెన్యూలో గోపాలపట్నం ఎంఆర్ఓ గారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఇవాళ ప్రారంభించుకున్నాం. ప్రధానంగా వచ్చేటువంటి ప్రజా సమస్యలు ఈ ఏదైతే 22A డిలీషన్కి సంబంధించి ఎప్పటి నుంచో నగరం నిర్మాణం జరిగింది, ఎన్నో ఏళ్ల తరబడి ఇల్లు నివాసం చేసుకున్నారు. పూర్వం క్లాసిఫికేషన్లో చెరువులుగా గుర్తింపబడినవి కూడా తర్వాత కాలంలో పట్టాలు ఇవ్వబడవు, లేకపోతే ప్లాన్లు ఇవ్వబడవు, ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాలు ఈరోజు రిజిస్ట్రేషన్కి నోచుకోవట్లేదు. అదేవిధంగా గతంలో 296 జీవో ద్వారా, 388 జీవో ద్వారా హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు మ్యాసివ్గా ఈ విశాఖ నగరంలో 2014-19లో ఉండేటప్పుడు 50,000 పైచీలకు హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చాం. ఆ పట్టాల్లో కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి కన్వెన్స్ ద్వారా అనుకున్నాం. అది కూడా ఆచరణలోకి రాల. ఈ 5 ఏళ్లలో కూడా జగన్ పాలనలో వాటికి సంబంధించి అంటే పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాలు వారికి ఉపయోగపడాలి, బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి లోన్లు రావాలి, ప్రైవేటు స్థలాన్ని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండేటువంటి భూములు కూడా మంచి విలువైన భూములుగా ఉండాలంటే దానికి పూర్తి హక్కులు కలగాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి వాటిపైన కూడా పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు. కాబట్టి అలాంటి అర్జీలు ఈరోజు మాకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సదస్సుల వల్ల విశాఖ నగరంలో ఉండేటువంటి పూర్వం నుంచి ఉండేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు, అది యుఎల్సి కావచ్చు, 22A కావచ్చు, లేకపోతే చెరువులకు సంబంధించి కావచ్చు, గడ్డలకు సంబంధించి కావచ్చు, ఎప్పటి నుంచో బిల్టప్ అయినటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావడానికి రాబోయే కాలంలో, ఎందుకంటే ఇది కేవలం రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిష్కారం జరిగేటువంటి సమస్యలు కావు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఈరోజు ఏ పోర్టల్లో అయితే ఈరోజు నమోదు కాబడుతున్నాయో అది డైరెక్ట్గా సీఎం గారు కానీ, లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, CCLA కానీ, ఏవైతే ముఖ్య అధికారులు అందరికీ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటే ఆ స్థాయిలో తీసుకోబడేటువంటి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో కూడా టెక్నాలజీని జోడించి ఈరోజు ఒక QR కోడ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు నమోదు చేసుకున్నారో ఆ సమస్య ఏ దశలో ఉంది కూడా అనేది చెక్ చేసుకునే విధంగా ఈరోజు ఈ సదస్సులు ఉపయోగపడబోతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పశ్చిమలో ఉండేటప్పుడు ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన సమావేశాలు పెట్టాం. ఈ ప్రతి గ్రామంలో జరిగేటువంటి ఈ సదస్సుల్లో ఇక్కడ ఉండేటువంటి వార్డుల పరిధిలో ఉండేటువంటి వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం.